ఈ24 న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం పల్లిపాలెంలో వెంకటేశ్వర స్వామి గుడిలో ముమ్మిడివరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పొన్నాడు వెంకట సతీష్ కుమార్ శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధిని ప్రసాదించారని స్వామివారిని కోరినట్లు మీడియాకు తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు ప్రచారం మానుకొని రాష్ట్ర ప్రజలకు సూపర్ 6 హామీలు అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకి మంచి బుద్ధిని ప్రసాదించాలని శ్రీవారిని కోరుకున్నట్లు మీడియాకు తెలిపారు. అందరికీ నమస్కారం. ఏదైతే ఈ రాష్ట్రంలో 10 రోజుల నుంచి ఏదైతే ఒక చర్చ నడుస్తుంది, మనందరం కూడా హిందువులందరూ కూడా కలియుగ దైవంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి నిలవైనటువంటి తిరుమలలో ప్రసాదం విషయంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. అక్కడ ఇస్తున్నటువంటి ప్రసాదంలో, లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలకు సంబంధించిన ఆయిల్ కలుషితమైందని చెప్పి దాంట్లో కలపడం జరిగిందని చెప్పి ఒక దుర్మార్గమైన వ్యాఖ్య చేయడం జరిగింది. ఇవాళ ఒకటే ఆలోచించాలి, సుమారు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రసాదం అది. మనందరం హిందువులందరూ కూడా ఇవాళ కలియుగ దైవంగా భావిస్తాం శ్రీ వెంకటేశ్వర స్వామిని. వెంకటేశ్వర స్వామి విషయంలో ఎవరైనా తప్పు చేసినట్లు కానీ, తప్పు చేయాలనే ఆలోచన ఏ హిందువుడికి కూడా ఉండదు. ఇవాళ ముఖ్యంగా తిరుమల బోర్డుకు సంబంధించి ఇవాళ ఆ బోర్డులో నేను మెంబర్గా చేశాను కాబట్టి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. తిరుమల బోర్డుకు సంబంధించి, టీటీడీ బోర్డుకు సంబంధించి అది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థది. ఇవాళ ఆ సంస్థ నామినేట్ చేయడం అనేది ప్రభుత్వ పరిధిలో ఉంటుంది తప్పితే బోర్డులో నిర్ణయాలు అనేవి ఇవాళ అక్కడ అందరూ కూడా సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా బోర్డుకి సంబంధించి ఎవరైతే బోర్డు సభ్యులుగా నియమితం అవుతారో అందరూ కూడా నాకు తెలిసి స్వామివారి పట్ల, అంటే వెంకటేశ్వర స్వామి పట్ల అమితమైన భక్తి కలిగిన వాళ్ళు, హిందూ మతం మీద ప్రేమ కలిగిన వాళ్ళు మాత్రమే ఆ బోర్డు సభ్యులుగా నియమితం అవుతూ ఉంటారు. అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఔన్నిత్యాన్ని పెంచడానికి, స్వామివారి భక్తి భావజాలాన్ని 10 మందికి తెలియచేయడానికి, హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడానికి మాత్రమే బోర్డు సభ్యుల నిర్ణయాలు కానీ, అక్కడ బోర్డు సభ్యుల ఆలోచనలు కానీ ఉంటూ ఉంటాయి. అలాంటిది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దానిలో ప్రమేయం ఉన్నట్టు, అక్కడ ఏదైతే జరుగుతున్న విషయాల్లో ఆయన పాత్ర ఉన్నట్టు చంద్రబాబు నాయుడు మాట్లాడడం చాలా దారుణం. ఎందుకనంటే ఆయన కూడా ఒక 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన టైంలో కూడా పరిపాలన, టీటీడీ బోర్డు పరిపాలన అనేది జరిగింది. ఇవాళ ప్రసాదం విషయంలో ఆయన ఏదైతే చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉంటాయో, ఆయన ప్రభుత్వంలో కూడా ఆ నెయ్యి అనేది ఏదైతే సప్లై చేసిన నెయ్యి ఏదైతే ఉందో అది క్వాలిటీ లేని నెయ్యిగా భావించి నిర్ధారించి అవి కూడా సుమారు ఒక 18 సార్లు రిజెక్ట్ చేసినట్టు అక్కడ ఉన్న ఈఓఏ చెప్పడం జరిగింది. అలాగే మన ప్రభుత్వంలో కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసిన టైంలో కూడా ఇంచుమించు ఒక 15-16 సార్లు అక్కడ ఉన్న నెయ్యి క్వాలిటీ లేదనే ఉద్దేశంతో వెనక్కి తిప్పి పంపడం జరిగింది. ఇదంతా నిరంతరం జరుగుతున్న ప్రక్రియ. ఇది ఏ బోర్డు సభ్యులకు కానీ, బోర్డులో పనిచేసిన చైర్మన్లకు కానీ, అలాగే ముఖ్యమంత్రుల గారికి ఎవరికి ప్రమేయం ఉండదు. ఇదంతా కూడా సుమారు ఒక 300 సంవత్సరాలుగా జరుగుతున్న ప్రక్రియలో భాగంగానే నడుస్తూ ఉంటుంది. అక్కడ అందరికీ తెలుసు, ఏదైనా ఒక కాంట్రాక్ట్ ఉంటే L1 ఎవరైతే తక్కువ కోట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోర్టు టెండర్ వాళ్ళకి దక్కించుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఆంధ్ర రాష్ట్రం ఏదైతే నిన్ను నమ్మి ఓటేశారో ఆ ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా నువ్వు ఇస్తానన్నటువంటి మంచి చేసి ప్రజల మన్నలు పొందాలి తప్పితే ఇలా డైవర్షన్ పాలిటిక్స్
మీరు పోషించి అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అన్యాయంగా లేని విషయాల్లోకి భగవంతుడి యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు ఇవాళ చేయడం దుర్మార్గం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదేమైనప్పటికీ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇవాళ 100 రోజుల పరిపాలనలో మీరు ఏదైతే ప్రజలకు ఇస్తానన్నటువంటి ఏ ఒక్క హామీని మీరు నెరవేర్చకుండా ఇవాళ మీరు ఏదైతే కాలం గడుపుతున్నారో ప్రజలందరూ చూస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి ఇవాళ ప్రజల్లో అప్పుడే ఇవాళ వ్యతిరేకత అనేది ఖచ్చితంగా ప్రజల్లో వచ్చింది. డెఫినెట్ గా రేపు రాబోయే రోజుల్లో ప్రజలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఏదైతే మొన్న గత ఎలక్షన్ లో ఏదైతే ఆయన వాళ్ళు ఏదైతే తప్పు చేశామనే భావన ఏదైతే ఉందో ఖచ్చితంగా మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కోరుకుంటారు. ఆ రోజు ఇవాళ ఏదైతే మీ దుర్మార్గమైన పాలన ఏదైతే మీరు కొనసాగిస్తున్నారో దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయనేది మీ అందరికీ కూడా తెలియజేస్తుంది. నియమాలు ఉంటాయి. నియమాల ప్రకారం వాళ్ళందరూ కూడా అక్కడ వచ్చిన మెటీరియల్ ని వాళ్ళు చెక్ చేసి క్వాలిటీ ఉన్నట్లయితే అది వంటశాలకు పంపిస్తారు, లేదన్నట్లయితే వెనక్కి పంపడం జరుగుతుంది. ఇదేదో ఉద్దేశపూర్వకంగా హిందూ ధర్మాన్ని పాడు చేయడానికో లేకపోతే హిందూ మనోభావాలను దెబ్బతీయడానికో ఇదేదో చేశారని చెప్పి దుర్మార్గమైన ఒక ఆరోపణ చేయడం అనేది చాలా దారుణం. అట్లాంటి ఎందుకనంటే రాజకీయాల్లో మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ హిందూ ధర్మం అనేది ధర్మాలు అనేవి కొన్ని ఉన్నాయి. ఇవాళ ధర్మాన్ని మనం పాటించకపోయినట్లయితే అది ఖచ్చితంగా నిన్ను దహించి వేస్తుంది. చంద్రబాబు నాయుడు అసత్య ఆరోపణ ఏదైతే చేశారో ఇవాళ ఖచ్చితంగా దానికి తగిన మూల్యం అయితే చెల్లించుకుంటారు. ఎందుకంటే భగవంతుడి మీద మనం రాజకీయాలు చేయడం అనేది తగదు. గతంలో ఎంతో మంది నాయకులు వచ్చారు. ఇవాళ అందరూ కూడా స్వామివారు అంటే వెంకటేశ్వర స్వామి అంటే ఇవాళ కలియుగ దైవంగా భావించి వాళ్ళ కోరికలు తీరతాయి స్వామిని మొక్కుకుంటే అని చెప్పి ఎంతో మంది భక్తి శ్రద్ధలతో ఇవాళ స్వామిని కొలుస్తూ ఉంటారు. అలాంటి భక్తుల యొక్క మనోభావాల మీద ఇవాళ ఆయన టచ్ చేశారు. వాళ్ళని ఇవాళ హిందూ ధర్మాన్ని ఇవాళ ఆయన అపహాస్యం చేసే విధంగా ఇవాళ ఆయన చేయడం అనేది చాలా దుర్మార్గం. ఆయనకి మంచి బుద్ధిని ప్రసాదించాలని, ఎందుకనంటే ఇవాళ రాజకీయాలు అనే శాశ్వతం కాదు. నువ్వు ప్రజలకు చేయాల్సినటువంటి ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చకుండా నువ్వు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ, అంటే ఏదైతే నువ్వు ఇచ్చిన సూపర్ 6 అనే హామీలు ఏదైతే ప్రజలు నిన్ను నిలదీస్తారు, ప్రజలు నిన్ను ఖచ్చితంగా ఇవాళ నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని చెప్పి నిన్ను ఎదిరిస్తారనే ఉద్దేశంతో నిన్ను నిలబెడతారు ఎదురు. ఖచ్చితంగా నువ్వు ఇచ్చిన హామీల్ని నిలబెట్టలేదని చెప్పి, నువ్వు చేయలేదని చెప్పి ఇవాళ ప్రజలు నిలదీస్తారనే ఉద్దేశంతో నువ్వు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం నిజంగా చాలా దారుణం. అలాంటి కార్యక్రమాలు దయించి మానుకోవాలి. అలాగే మీకు మంచి బుద్ధిని ప్రసాదించి ప్రజలకి మంచి చేసే ఆలోచనలు చేయండి తప్పితే ఇలా భగవంతుడిని రాజకీయాల్లోకి లాగి ఇవాళ భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దని చెప్పి స్వామివారిని వేడుకోవడానికి ఇవాళ ముమ్మడివరంలో వేయించేసుకున్నటువంటి పల్లిపాలెంలో వేయించేసుకున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఇవాళ పార్టీకి సంబంధించిన అందరూ రావడం జరిగింది. మీకు మంచి బుద్ధిని ప్రసాదించాలి. అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రం ఏదైతే నిన్ను నమ్మి ఓటేసి